హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మెంతాకుతోని కూర, లసుని మేతి కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈ మెంతాకులోని మనకి మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ అనేది ఉంటుంది కదండి. పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, మెంతాకు అనేది చేదుగా ఉంటుందనేసి. అప్పుడు మనం ఈ రకంగా దాబా స్టైల్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు పలుకులు అనేవి తీసుకుని దూరగా ఫ్రై చేసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ గసగసాలు 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకున్నాను తీసుకొని. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది తీసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇది ఆప్షనల్, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5 ఉంటాయండి, 5 రబ్బలు. వాటిని ఇలా కట్ చేసి పెట్టుకొని వాటిని మెంతాకుని రెండింటిని కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆకు అనేది బాగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న మెంతాకుని పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇదే ప్యాన్లోని బటర్ అనేది ఇష్టపడే వాళ్ళు బటర్ వేసుకోవచ్చండి. ఇక్కడ మా ఇంట్లో బటర్ అనేది ఎక్కువ తినం కాబట్టి మేము 1 టేబుల్ స్పూన్ గీ అనేది యూజ్ చేసాము. అదేవిధంగా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మెంతికూరలోని మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది మెంతాకు. డయాబెటీస్, షుగర్ పేషెంట్స్కి, అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందండి. అదే ఈ మధ్యకాలంలోని అందరూ చాలా వెయిట్ అనేది పెరిగిపోతున్నారు కదా, వెయిట్ లాస్ కూడా మెంతాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక వీడియోలోకి వెళ్తే మనము ఇక్కడ 1 టేబుల్ స్పూను జింజర్ అనేది కట్ చేసి పెట్టుకున్నామండి. దీన్ని 1 టేబుల్ స్పూన్ గార్లిక్ కూడా కట్ చేసి పెట్టుకుని 2 కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ అనేవి తీసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడే రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ కర్రీలోని ఆనియన్స్, టమాటో ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. ఇందాక మనం పలుకులు గసగసాలు అన్నీ మంచిగా వేపి పెట్టుకున్నాం కదండి, వాటిని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. గసగసాల ప్లేస్లోని మీరు నువ్వులైనా సరే తీసుకోవచ్చండి, అవి కూడా హెల్దీ కదా. నా దగ్గర లేవు కాబట్టి నేను గసగసాలు అనేవి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనకి రుచి సరిపడేంత కారం, చిల్లీ పౌడర్ అనేది కూడా వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను 3 టమాటోస్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఆ 3 టమాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెంతాకు అనేది పూర్తిగా ఓన్లీ ఆకులు ఒకటే తీసుకోలేదండి, మొత్తం కాడలతో సహితం వేసుకున్నాను. లేతగా ఉండడం వల్ల నేను కాడలు కూడా తీసుకున్నానండి. చేదుగా ఉంటుంది అని అనుకుంటారు కానీ అంత చేదేమీ ఉండదండి. మంచిదే కదా ఆరోగ్యానికి, మొత్తం కూడా తినొచ్చు, ఏమీ కాదండి. ఇక్కడ చూడండి, టమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి కదా. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, పలుకులు గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా మనకి ఆయిల్ అనేది వదలాలండి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నేను ఇప్పుడు పప్పు, మెంతికూర, ఇంకా ఆలు మెంతికూర కలిపి వండానండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం, చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా నిజంగా ఖచ్చితంగా చెప్తున్నానండి, ట్రై చేసి చూడండి. మీరే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది టేస్ట్. చూడండి, ఆయిల్ అనేది వదులుతుంది కదా, ఈ టైంలోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న
మిక్సీ జార్ ఉంది కదండి, అందులోనే నేను వాటర్ అనేది 1 కప్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేస్తే చాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి పైకి వదిలేస్తుంది. అప్పుడు మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో రుచికరమైన లసుని మేథి కర్రీ అనేది దాబా స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ అనేది ఎలా ఉందో. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను.